సేంద్రియ పదార్థం ఏంటంటే మెత్తటి పదార్థము. ఇవన్నిటిని కలగలుపుకొని మనకి మొక్కకు అందించే విధంగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం నీరు అందిస్తామో ఈ సేంద్రియ పదార్థం కనుక ఉంది అనుకో నీరుని పట్టి ఉంచుతుంది. నీరు పట్టి ఉంచడం వల్ల నేలలో మట్టిలో కరిగి ఉండే పోషకాలని ఈ నీటిలో కరిగించి మొక్కకు అందిస్తాయి అన్నమాట. సో సేంద్రియ పదార్థం అనేది చాలా అవసరం ఉంది. ఈ సేంద్రియ పదార్థం మనకు భూమికి గనక అందించాలి అంటే సేంద్రియ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సేంద్రియ ఎరువులు ఎలా వస్తాయంటే మనం ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, మేకల ఎరువు, గొర్రెల ఎరువు, రకరకాల జీవ జంతువులు ఉంటాయి కదా, అవన్నిటి యొక్క జంతువుల మనకు ఎరువులు, అలాగే వాటితో పాటు పచ్చిరొట్ట ఎరువులు, తర్వాత జీవన ఎరువులు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయనిక పదార్థాలు ఉండవు కాబట్టి ఇవి కూడా సేంద్రియ ఎరువుల్లో ఒక భాగంగా ఉంటుంది. తర్వాత మనకి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వచ్చింది ఏంటి అని అంటే చెరువు మట్టి కూడా మనం ఎలాంటి కలుషితం లేని చెరువు మట్టి. నిజం చెప్పాలి అంటే కొన్ని చెరువులు కలుషితం జరుగుతున్నాయి అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ లెవెల్, అలా కాకుండా చెరువు మట్టి కూడా ఒక రకమైన సేంద్రియ ఎరువు లాగానే ఉపయోగించుకోవచ్చు.